ఈ సర్వ సమాజం ఎదుట ఈ చిన్న విషయంలో నీవు నన్ను నమ్మలేదు. నీవు నన్ను నమ్మలేదు కాబట్టి వాగ్దత్త దేశమును నీవు కనులారా చూసిదు. ఈ నెగేబు అనే పర్వతం గుండా ఆ వాగ్దత్త దేశము పాలు తేనెలు ప్రవహించి ఆ దేశమును చూసిదువు కానీ ఆ దేశములు నువ్వు ప్రవేశింపకుందువు. నీవిక్కడే చనిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడండి. మోషేతో దేవుడు అంటున్నాడు, నీ యాత్ర అయిపోయింది. అప్పుడు మోషేకి 120 సంవత్సరాలు. నీ ప్రయాణం అయిపోయింది. ఇదిగో ఇక్కడ నుండి ఆ దేశాన్ని చూడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిష్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కాను. నెబో శిఖరానికి ఎక్కాడటండి దేవుడటండి. ఆ నెబో శిఖరానికి చాలా ఎత్తైనటువంటి పర్వతం అండి. అందుకే దాన్ని ఏమన్నాడండి? శిఖరము. ఏమన్నాడండి? శిఖరం అండి. మోషేని దేవుడు అన్నాడు, ఈ యొక్క నెబో శిఖరానికి ఎక్కిరమన్నాడండి. అప్పుడు మోషే సర్వ సమాజంతో అంటున్నాడు, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఈ పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాడు. నేను ఈ పర్వతం మీదకి ఎక్కి వెళ్తాను. నేను ఇంక మీకు కనపడకపోదును, ఇక నన్ను మీరు చూడలేరు. నేను ఈ నెబో పర్వత శిఖరానికి ఎక్కి వెళ్తున్నాను. ఆ పర్వత శిఖరానికి ఎక్కిన తర్వాత అండి దేవుడట మోషేకి ఆ యొక్క కానాను దేశాన్ని చూపించాడట. ఆ యెరికో పట్టణాన్ని, ఆ పరిసర ప్రాంతాలను, సువిశాలమైనటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించి దేశమంతా కూడా ఎవరికి చూపించాడండి? మోషేకి చూపించాడు. అక్కడే మోషే ప్రాణం విడిచిపెట్టాడట. ఎక్కడ? అక్కడే దేవుని సన్నిధిలో, దేవుని సుముఖములో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మృతి పొందాడట. అతను మృతి పొందేటప్పటికి అతనికి 120 సంవత్సరాల వయసు అండి. మృతి పొందిన మోషేనటండి సమాధి చేశాడట. ఎవరు చేశారు సమాధి? చెప్పండి. ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవదూతలు చేశారని అక్కడ రాయబడ్డదా? చెప్పండి. ఎవరు చేశారు సమాధి? దేవుడే సమాధి చేశాడండి. దేవుడే ఆ సమాధిని ఏం చేశాడు? మరుగుపరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది, యాకోబు సమాధి ఉంది, భక్తుల సమాధులు ఉన్నాయి, యేసు ప్రభు సమాధి కూడా ఉంది. అది ఖాళీగా ఉంది. కానీ ఎవరి సమాధి నేటి వరకు కూడా కనపడలేదటండి. ఎవరి సమాధి నేటి వరకు కనపడలేదట? మోషే సమాధి నేటి వరకు కూడా అది తెలియలేదటండి. ఎందుకంటే దేవుడు దానిని మరుగుపరిచాడు, దానిని దేవుడు దాచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా గట్టిగా చెప్దామా? దేవుడు మనలను ఏం చేస్తున్నాడండి? దాస్తూ ఉన్నాడు. సంఘం అనేటువంటి ఆయన శరీరములో మనల్ని ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడండి. బాణమును ఆ ప్రయోగించే యజమాని దాన్ని ఎక్కడ పెడుతున్నాడు? ఎక్కడ దాస్తున్నాడు? అంబుల పొదిలో బాణము దాచబడినట్లుగా సంఘములో నాటబడిన చెట్టులాగా మనం ఏమవుతున్నామండి? దాచబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. సంఘములో నాటబడినటువంటి వారు ఎలాగుంటారని తెలుసండి? జయించువానిని నా మందిరములు స్తంభము వలె నేను నిలబెడతాను. ఇందాకే చదువుకున్నాం మనం. ఏమండి? ఇందా చదువుకున్నామా లేదా? ప్రకటన గ్రంథం. జయించు వానిని నా దేవుని ఆలయములో స్తంభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్తంభము ఎప్పుడు నిలబెట్టామో ఆ రోజు నుండి ఈ స్తంభం ఎక్కడ ఉందండి? అక్కడే ఉంది కదా. ఇంకో చోటకి వెళ్ళిందా? ఇంకో చోటకి వెళ్ళిందా? జయించువాడు ఎలాగుంటాడు? స్తంభము మాదిరిగా స్థిరంగా ఉంటాడు. మనము జయించిన వారమైతే మనము సంఘములు ఎలాగుంటామండి? స్థిరంగా ఉంటాం. సంఘములో స్థిరంగా ఉన్నవాడు సంఘములో వేరుపారి
సంఘంలో ఏమవుతాడండి? వేరు పారి వాడు చిగిర్చి పూత పట్టి కాయలు కాసి బహుగా ఫలించే చెట్లాగా ఉంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలుచున్నట్లయితే మీరు బహుగా ఫలించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్తామా దేవునికి. దేవుడు మోషేతో అంటున్నాడు, ప్రత్యక్ష గుడారములు వెండి దెమ్మలను అమర్చమన్నాడు. ఏ దెమ్మలు? వెండి దెమ్మలు. వెండి దెమ్మలండి. అయితే ఇజ్రాయెల్ సర్వ సమాజంతో చెప్పాడు, మీ అందరి దగ్గర ఉన్న వెండిని తీసుకురమ్మన్నాడు. అందరూ తలొక కాస్త వెండి తీసుకొచ్చారు. ఆ వెండిని తీసుకొచ్చిన తర్వాత అది సుమారుగా ఒక 20 కేజీలు అయి ఉంటుంది వెండి. 20 కేజీలైన వెండిలోంచి ఒక 10 కేజీల వెండితోటి ఏం చేశాడండి? దిమ్మలను తయారు చేశాడు. దిమ్మలను తయారు చేసి పెట్టాడు. ఉన్న 10 కిలోల వెండిని ఏం చేశాడంటే ప్రత్యక్షపు గుడారంలో ఒక మూలను దాన్ని ఏం చేశాడండి? దాచుంచాడు. 10 కిలోల వెండితోటి దిమ్మలు తయారు చేయించి పెట్టి ఉన్న 10 కిలోలు దాచినప్పుడు ఆ వెండి అటండి మోషేని అడుగుతుందట, నేను వెండిని కానా? ఏమడుగుతుంది? నేను వెండిని కానా? నన్ను ఎందుకు దాచావు? నేను దిమ్మగా ఉపయోగపడనా నేను అని మోషేని అడుగుతుందటండి. అప్పుడు మోషే ఆ వెండితో అన్నాడట, నువ్వు దాచబడిన వెండివి, నీకు ఒక టైం వస్తుంది. నీకు ఒక టైం వస్తుంది. అప్పుడు దాకా నువ్వు ఎలా ఉండాలి? దాచబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. టైం వచ్చే వరకు మోషే ఏమయ్యాడండి? గట్టిగా చెప్పాలి, దాచబడ్డాడు. టైం వచ్చినప్పుడు దేవుడు మోషేని శత్రువు మీదకి ఏం చేశాడండి? ప్రయోగించాడు. మోషే ఎదుట ఎవరు నిలబడలేకపోయారట. మోషే ఎదుట ఎవరు నిలబడలేకపోయారట. ఎందుకో తెలుసా? మోషే శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా ఏమయ్యాడండి? చెక్కబడ్డాడు. అతడు మొండి బాణంగా లేరు. ఈనాడు మన సంఘంలో చాలామంది మొండి బాణాలు ఉన్నాయండి. మార్పు లేని జీవితాలు, దేవునికి అవకాశం లేనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుడు నిన్ను చెక్కేటప్పుడు నీవు మౌనం వహించాలి. మిథ్యానారణ్యములో, ఆ శ్రమలలో, ఆ శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు మోషే ఎలాగున్నాడండి? మౌనంగా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు నువ్వు సహించాలి, నువ్వు మౌనం వహించాలి. ఎందుకంటే నీకు ఒక గురి ఉంది, నీకు ఒక లక్ష్యం ఉంది. నువ్వు లక్ష్యం లేకుండా, గురి లేకుండా నువ్వు జీవించట్లేదు, నువ్వు పోరాటలేదు. నీ గురి దేవుని యొక్క రాజ్యము, నీ గురి ఆయన యొక్క సింహాసనము, నీ గురి ఆ యొక్క జీవ కిరీటము. కనుక దాని కొరకు సహించాడు. ఒక్క దినం వచ్చింది, టైం వచ్చినప్పుడు దేవుడు మోషేని ఏం చేశాడండి? ప్రయోగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యావాసుని 6 సంవత్సరాలు ఏం చేశారండి? దాచారండి. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో 6 మెట్లు దాటితేనే కానీ 7వ మెట్టుకి ఎక్కలేడు. 7వ మెట్టుకి ఎక్కాలంటే మన జీవితంలో 6 మెట్లు, 6 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. 3 విషయాలు చెప్పారు. మొదటిది ఏంటి? చెక్కబడిన బాణము. రెండవది ప్రయోగింపబడిన బాణము. మూడవది అంబుల పొదిలో దాచబడిన బాణం. మూడవది మనం నేర్చుకున్నాం. ఇక్కడ మన జీవితంలో 6 అనుభవాలను మనం దాటాలి. ఈ 6 అనుభవాలు 6 సంవత్సరాలు దాచి 7వ సంవత్సరాన్న మరి యాజకుడైన యెహోవా అతన్ని తీసుకొచ్చి యోధా జనుల మధ్య నిలబెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
6 సంవత్సరాలు దాయబడ్డాడు. 7వ సంవత్సరాన రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడండి. ఈ 7 అనుభవాన్ని, 7వ స్థితిని నువ్వు పొందాలంటే 6 మెట్లు నువ్వు దాటాలి. అందులో మొదటిది మారు మనస్సు. అందరూ చెప్పండి, మారు మనస్సు. విశ్వాసికి మొదటి అనుభవం ఏంటి? నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నీ మొదటి అనుభవం ఏంటి? మారు మనస్సు. రెండవది బాప్తిసము. మొదటిది మారు మనస్సు, రెండవది బాప్తిసము, మూడవది పరిశుద్ధాత్మ. మూడో అనుభవం ఏంటి? మొదటి అనుభవం మారు మనస్సు, రెండవ అనుభవం బాప్తిసము, మూడవ అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ. 4వ అనుభవం వేరు చేయబడుట. నీ 4వ అనుభవం ఏంటంటే లోకము నుండి నువ్వేం చేయబడాలి? వేరు చేయబడాలి. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేను లోకములో లోక స్నేహం కలిగి లోకస్తులతో నేను బ్రతుకుతానంటే ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. నీవు లోకానికి వేరు చేయబడాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి? ఈ లోకము నుండి వేరు చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇక 4వ అనుభవం ఏంటమ్మా? వేరు చేయబడుట. ఇక 5వ అనుభవం దైవిక స్వస్థత. అంటే ఆత్మకి ఏం కలగాలి? ఆత్మ ఎలాగుండాలి? మనం దేవుని దగ్గరికి దేనికోసం వస్తాం? శరీరం బాగుపడాలని వస్తాం. ఆత్మ బాగుందనుకోండి శరీరం కూడా బాగుంటుందండి. ఆత్మకు అస్వస్థత వచ్చిందనుకోండి శరీరానికి కూడా ఏమవుతుందండి? ఏమండి, జబ్బు లోపల ఉందనుకోని దాన్ని ముదిరి పెట్టేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న జబ్బును ముదిరి పెట్టేసామనుకోని ఏమవుతుంది? ఎక్కడో చోట బొర్రెడుతుంది కదా. ఏమండి, బొర్రెడుతుందా? ఏమండి, కంట్లో తెగులు వచ్చిందనుకోండి దాన్ని అలాగే వదిలేసామనుకోండి అదేమవుతుంది? పైకి వచ్చేస్తుందండి, పైకి వచ్చేస్తుంది. ఆత్మకు తెగులు వచ్చిందనుకోండి దాన్ని బాగు చేయలేదనుకోండి ఆ తెగులు దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. కనుక 5వ అనుభవం ఏంటి? దైవిక స్వస్థత. ఇక 6వ అనుభవం ఏంటంటే పరిపూర్ణమైన శ్రమానుభవము. 6వది ఏంటి? పరిపూర్ణమైన శ్రమానుభవం. ఇప్పుడు 6 చెప్పండి మీరు. మొదటిది ఏంటి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రెండవది, మూడవది, 4వది వేరు చేయబడ్డ. 5వది దైవిక స్వస్థత. 6వది సంపూర్ణ శ్రమానుభవము. ఈ 6 అనుభవాలు నువ్వు అనుభవించావనుకో, ఈ 6 మెట్లు నువ్వు ఎక్కావనుకోండి, 7వ మెట్టేడో తెలుసండి? రూపాంతరము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, రూపాంతరము. మనము రూపాంతరము చెందకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేవు? చెప్పాలి. నువ్వు రూపాంతరం చెందకపోతే నువ్వు ప్రభుని చూడలేవు. ప్రభుని చూడాలంటే నువ్వు రూపాంతరం చెందాలి. ప్రియ యవన బిడ్డ, నువ్వు రూపాంతరము చెందకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? దేవుని రాజ్యములోకి నువ్వు వెళ్ళలేవు. దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవండి. మన జీవితంలో ఈ 6 అనుభవాలు ఉంటే 7వది ఆశీర్వాదం అండి. రూపాంతరం అనుభవం అనేది ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు, ఈ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావండి. కనుక అతను 6 సంవత్సరాలు దాయపడ్డాడు. 7వ సంవత్సరాన్ని ఏం చేశాడండి? రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. నీవు 6 అనుభవాలు గుండా నువ్వు వెళ్ళావంటే, ఈ 6 అనుభవాలు నీ జీవితంలో ఉన్నట్లయితే 7వది ఆశీర్వాదమును నువ్వు దానంతటదే పొందుతావండి. 3 విషయాలు చెప్పాను. మొదటిదేంటి? చెక్కబడుట. రెండవది ఏంటి? ప్రయోగింపబడిన బాణము. మూడవది దాచబడిన అంబుల పొదిలో దాచబడిన బాణము. 4వది ఏంటంటే బలవంతుని చేతిలో ఉన్న బాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాణం ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుని చేతిలో ఉండాలి. నీవు బలవంతుని చేతిలో బాణము మాదిరిగాని ఉన్నట్లయితే బలవంతుడు నిన్నేం చేస్తాడండి? ప్రయోగిస్తాడు. ప్రియమైనటువంటి వారు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 127వ దావీదు కీర్తన, 127వ దావీదు కీర్తన
4వ వచనం చదువు. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు. దేవునికి స్తోత్రం. బలవంతుడైన వాడు, యుద్ధ వీరుడైన వాడు, జయశాలి అయినటువంటి వాడు. ఈ భూమి మీద జయశాలి ఎవరండి? జయశాలి ఎవరు? ఎవరో వేరే పేరు చెప్తున్నారు. జయశాలి ఎవరండి? దేవుడే జయశాలి, యేసయ్యే జయశాలి, మనుషులు కాదండి. ఏ సాలి ఇక్కడ లేడండి, ఒక్కడే సాలి, ఆయనే జయశాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసే జయశాలండి. జయించువాడటండి బలవంతుని చేతులు ఎలాగున్నాడండి? బాణము మాదిరిగా ఉన్నాడు. నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి? బలవంతుని చేతిలో నువ్వు ఉండాలి. నువ్వు ఎవరి చేతిలో ఉంటే ఆశీర్వాదం అండి? చెప్పాలి గట్టిగా. నీ ఎవరి చేతిలో ఉంటే ఆశీర్వాదం? నువ్వెవరి చేతిలో ఉంటే ఆశీర్వాదం? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో. యేసయ్య చేతిలో నువ్వు ఎలా ఉండాలి? చెక్కబడిన బాణంగా ఉండాలి, ప్రయోగింపబడిన బాణంగా ఉండాలి, అంబుల పొదిలో దాచబడిన బాణంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చేతిలో గురి యొద్దకు వెళ్ళే బాణంగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. బలవంతుడు బాణాన్ని వేసాడు అనుకోండి, ఏం తప్పదు చెప్పండి? బలవంతుడు బాణం వేస్తే, దేవుని బాణం వేసాడంటే గురి తప్పుతుందా? దేవుని చేతిలో నువ్వు బాణంగా ఉన్నావు అనుకోండి, పరలోకం నువ్వు వెళ్తావా వెళ్ళవా? మీ అందరికీ ఒక డౌట్ ఉంది, నేను వెళ్తానో లేదో అని. ఎందుకు డౌట్ ఉందో తెలుసా? మీరు ఇంకా లోకమును లోక స్నేహాన్ని గ్రహిస్తున్నారు. కొంతమంది ఆస్తిని నమ్ముకుంటున్నారు, కొంతమంది బలాన్ని నమ్ముకుంటున్నారండి. కొంతమంది ఏమి నమ్ముకుంటున్నారు? ఆస్తిని నమ్ముకుంటున్నారు, బలాన్ని నమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరు కొంతమంది చూస్తే నాది 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 అన్నవానికి ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. నాది 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 అంటున్నారు. ఏది నీది? ఏది నీదండి? మహాచక్రవర్తి ఉన్నాడు అలెగ్జాండర్, తెలుసా? మహాచక్రవర్తి అండి, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడండి. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, పేరు ప్రతిష్టలు. అతడు యుద్ధానికి వస్తాడంటే ఆ రాజులు అట్టండి, యుద్ధం వద్దయ్యా మీకు దాసోహం అని మీదడిపోయేవారటండి. ఆడు వచ్చాడంటే ఇంకా అది దవసమేనండి, పాడేగానే ఏమీ లేదండి. అలెగ్జాండర్కి లోకమంతా భయపడింది. ఇలా లోకాన్ని భయపెట్టే అలెగ్జాండర్ని భయపెట్టేసిందండి. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? దోమ అండి, దోమ. అలెగ్జాండరు దోమండి. అలెగ్జాండర్ని ఒక దోమ కుట్టిందండి. ఈ అలెగ్జాండర్ గారి చుట్టూ ఇతనికి ప్రత్యేకమైనటువంటి గుడారము, ప్రత్యేకమైన కాపుదల, అతని దగ్గరికి ఏది వెళ్ళకోకుండా బందోబస్తు అండి. అతనికి చుట్టూ కాపలాదారులు ఎంతమంది ఉంటే వీళ్ళెవ్వరికి కనుక అంటే కంటికి కనపడిన దోమ వెళ్ళిపోయిందండి. ఈ దోమకి ఎవరు నచ్చలేదండి, ఈ దోమకి ఎవరు నచ్చలేదండి. వెళ్ళి ఎవరిని కుట్టిందటండి? రాజుగారిని కుట్టిందట, అలెగ్జాండర్ని కుట్టిందటండి. కొత్తగానే ఏం చేసిందటండి? జ్వరం వచ్చిందట. ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి భయపడిపోయి వణుకుపోయి ప్రాణం విడిచిపెట్టేసాడు. విడిచిపెట్టే ముందు అన్నాడట, నన్ను పెట్టిలో పెట్టి తీసుకెళ్తారు కదా మీరు, అందులో పెట్టిలో పెట్టి తీసుకెళ్తారు కదా, పెట్టిలో పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్ళండి? ఎలాగంటే నా 2 చేతులు బయట కాడేసి చేసాను అన్నాడు. ఎందుకంటే నేనేమీ పట్టుకెళ్ళట్లేదు. నాది నాది అన్నవాడు ఏమన్నా పట్టుకెళ్తాడా? ఏమన్నా పట్టుకెళ్తాడా? కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆ రీతిగా ఉండకూడదు. మనం ధనాన్ని కానీ లోకాన్ని కానీ లోక స్నేహాన్ని మనం నమ్ముకోడు. మనం ఎవరి చేతిలో ఉండాలి?
బలవంతుని చేతిలో. బలవంతుని చేతులు అంటే క్రీస్తు యేసు యొక్క చేతిలో మనము బాణము మాదిరిగా ఉండాలి. ఈ యవన కాలమును పుట్టిన బిడ్డలు అటండి ఎవరి చేతిలో బాణంగా ఉన్నారట? బలవంతుని చేతిలో బాణంగా ఉన్నారట. ఇక్కడ యవనస్తుడు ఎవరండి? ఇక్కడ యవనస్తుడు ఎవరు? 33.5 సంవత్సరాల యవనస్తుడు పుట్టామండి మనం. మన తండ్రి 33.5 సంవత్సరాల యవనస్తుడు. యవన బ్లడ్తో మనలో ప్రవహిస్తున్న బ్లడ్ ఏంటండి? యవనస్తుని యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆ యొక్క ప్రభు యొక్క రక్తము మనలో నరాలలో ప్రవహిస్తున్న రక్తము, యేసయ్య రక్తము. యవనస్తునికి పుట్టిన బిడ్డలటండి, కుమారులు ఎలాగున్నారట? బలవంతుని చేతిలో బాణము మాదిరిగా ఉన్నారటండి. మనం ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో. యేసయ్య చేతిలో ఉంటే మన పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచిద్దామండి. ఒకసారి యేసు ప్రభు మాట్లాడడానికి వేలాది మంది ప్రజలు వచ్చేసారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాలన్నీ వచ్చినాయి అనుకోండి, ఈ వ్యత్యస్త స్వస్థత ప్రార్థనా సంఘం కూడా వేలాది సంఘం అయిపోద్ది. అమ్మా వింటున్నారా? మీ కుటుంబాలన్నీ మందిరంలో ఉన్నాయి అనుకోండి, ఒక్కళ్ళు ఎంతమంది అవుతారు? 4 అవుతారు. ఒక్కళ్ళు 4 అయ్యారనుకోండి, మీరు ఎన్ని రెట్లు అవుతారు? 4 రెట్లు అవుతారు. ఇక్కడ ఒకసారి యేసయ్య దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చేసారట. ప్రభు అలా మాట్లాడుతూ టైం తెలియలేదు, సాయంత్రం అయిపోతుంది, పొద్దుగుకేయాలైపోతుంది. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా నీకు రెస్ట్ లేదు, వాళ్ళకి రెస్ట్ లేదు. జనులు ఇంటికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళి ఏమైనా వండుకోవాలి, వండుకుని తినాలంటే టైం పడుతుంది, త్వరగా వాళ్ళు పంపించేయండి అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారట, వీళ్ళకి ఆహారం మీరే పెట్టండి అన్నాడు. శిష్యులతో ఏమన్నాడు? వీరికి ఆహారం మీరే పెట్టండి అన్నారు. శిష్యులు అన్నారట, అయ్యా మన దగ్గర ఆహారం ఎక్కడుంది? ఒకవేళ కొనుక్కి తీసుకొస్తాను కూడా టైం లేదే, కొనుక్కి తీసుకురావడానికి మన దగ్గర డబ్బు లేదే, 200 దేనారాల కన్నా ఎక్కువైపోతుంది, అంత బడ్జెట్ మన దగ్గర లేదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఉన్న బడ్జెట్ అది లేదు, మన దగ్గర డబ్బు లేదు, ఎలాగా? ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నాడు. ఏమన్నాడు? మీ దగ్గర ఏముందో తీసుకురమ్మన్నాడు. వినండి అమ్మా, ముగించుకుందాం. తీసుకురమ్మన్నప్పుడు అక్కడ ఒక పిల్లోడు దగ్గరున్న 5 రెట్లు 2 చిన్ని చేపలు తీసుకొచ్చారండి. ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్ని చేపలండి యేసయ్య చేతిలో పెట్టారండి. బాలుడి దగ్గర ఉన్నాయి వచ్చినప్పటి నుండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? యేసయ్య చేతిలోకి వచ్చినాయి. ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకుని ప్రభు మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించండి ఇచ్చేసాడు. వడ్డించండి ఇచ్చేసాడు. అవి శిష్యులు ఏం చేస్తున్నారు? వడ్డిస్తున్నారండి. 10 రొట్టెలు కావాలన్న 10 రొట్టెలు, 20 రొట్టెలు కావాలన్న 20 రొట్టెలు, ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు, ఎన్ని కావాలంటే అన్ని చేపలు. అయ్యా చేప చాలా బాగుంది, ఇంకో చేప పెట్టండి అంటే మన బంతిలో కూర్చుని మొక్క బాగుంది, ఇంకో మొక్క ఏంటంటే మన ఇంకా పైకి కిందకి చూస్తారు. అవునా కదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎవరో అంటున్నాడు, అయ్యగారు భోజనాలు బాగానే పెట్టారు కానీ నాకండి కప్పులో 3 ముక్కలు అంటే 3 ముడుసులేనండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను దగ్గరుండి చూడాలేము. గమనించండి, ఇక్కడ ఆ యొక్క శిష్యులు వడ్డిస్తున్నారు. ఎంత తిన్నవాడికి అంతే పెడుతున్నారండి. ఏదో ప్రసాదం కదని అనట్లేదండి. మనం ఇంటి దగ్గర కూటమి పెట్టుకుని ప్రసాదం ఏర్పాటు చేసామనుకోండి, మనుషులు తక్కువ ఉన్నారనుకోండి 2 కాడికి పంచి పెడతాం. మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి, సరిపడగా ఉన్నారనుకోండి ఒక్కొక్కటి ఇస్తాం. ఇంకా ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? దాన్ని సగం చేస్తామండి, సగం చేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు అలాగే చేయట్లేదండి. ఏం చేస్తున్నారు? తిన్నంత రొట్టె కావాలంటే రొట్టె, 2 రొట్టెలు కావాలంటే 2 వడ్డించేస్తున్నాం. వీళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత
ఇంకేమైందట? ఎన్ని గంపలు? 12 నిండు గంపలు ఎత్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి, తప్పలు కొట్టి చెప్పండి. యేసయ్య చేతిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు రుద్ది. ఎఫ్రాయిం అంటే మాటకు అర్థం ఏంటి? రెండంతల అభివృద్ధి. ఓ విశ్వాసి, దేవుడు నిన్ను ఎందుకు సంఘములో నాటాడంటే నీలో రెండంతల అభివృద్ధిని కలుగ చేయడానికి, నిన్ను ఫలింపజేయడానికి. నువ్వు ఫలింప చేయబడాలంటే యేసే చేతిలో చెక్కబడే బాణంగా ఉండాలి, ప్రయోగింపబడే బాణంగా ఉండాలి, అంబుల పొదిలో దాచబడే బాణంగా ఉండాలి. బలవంతుడి చేతిలో బాణం మాదిరిగా నీవు ఆయన చేతిలో ఉండాలి. ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ బిడ్డలు అభివృద్ధి పొందుతారు. ఒక్కనాటికి నీవు నేను ఎక్కడికి వెళ్తాం చెప్పండి, చెప్పాలి గట్టిగా. పరలోకానికి వెళ్తాం, జీవ కిరీటాన్ని పొందుతాం, సింహాసనం మీద కూర్చుంటాం. అట్టి భాగ్యము ఆ కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసయ్యలో నువ్వు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, మొండి బాణముగా, మొద్దు బాణంగా నువ్వు ఉన్నావేమో, మొద్దు స్టిక్గా, మొద్దు కర్రగా నీవు ఉన్నావేమో. ఆ కృపగల దేవుడు నిన్ను చెక్కాలని ఆశపడుతున్నాడు. నిన్ను బాణం మాదిరిగా చెక్కాలని. నీకు శ్రమలు కలిగినప్పుడు, నువ్వు శోధనలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు ఓర్చుకో, సహించు. దేవుడు నిన్ను చెక్కుతూ ఉన్నాడు. చెక్కబడిన నిన్ను దేవుడు ప్రయోగించబోతున్నాడు. ప్రయోగింపబడడానికి సిద్ధపడుతున్నా నిన్ను ఆయన తన అంబుల పొదిలో దాస్తున్నాడు. తన అంబుల పొదిలో నుండి తన చేతిలోనికి తీసుకున్నాడు. నువ్వు బలవంతుని చేతిలో బాణము మాదిరిగా యేసే చేతిలో నువ్వు ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎంతో తేటైనటువంటి వర్తమానాన్ని మాకు అందించు. ఎఫ్రాయిము, నీవు నా చేతిలో బాణము వంటి వాడవు. అవునైనా మేము నీ చేతిలో బాణం మాదిరిగా మేము ఉండేటట్లు మరి సహాయం చేయండి. శత్రువుని ఓడించినైనా జయించు వానికి సింహాసనం మీద ఎలాగైతే కూర్చోబెడతానన్నావు, అలాగే మేము సింహాసనం మీద కూర్చొని జయించు వానికి జీవ కిరీటాన్ని ఎలాగైతే ఇస్తాను, అలాగే జీవ కిరీటాన్ని మేము పొంది నీ నిత్య రాజ్యంలో మేము ఉండినట్లుగా మీరు కృప దయచేయండి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుంది, ఆ రీతిగా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు దేవుడు ఫలింపజేసి ఒక్కనాటికి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.